ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 18వ తేదీన సింహరాశి వారికి అన్ని రంగాలలో అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఏ కార్యక్రమాలలోనైనా వీరు పాల్గొన్నట్లయితే దానిలో గుర్తింపు అనేది లభిస్తుంది. ఆదాయ మార్గాలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఇక నుండి ఈ రాశి వారికి ఇలాంటి అనుగ్రహం పొందడం వలన ఈ రాశి వారికి ఎంతో విజయవంతంగా ఏ పని అయినా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు రావడానికి ఒక వ్యక్తి కారణం అవుతారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు? ప్రేమలో చాలా సంతోషం అనేది ఈ విధంగా రాబోతుంది. దూరమైన వారు దగ్గరవ్వడం అనేది జరుగుతుంది. అలాగే చాలా కాలంగా ప్రేమలో ఉన్నవారు దూరంగా ఉన్నవారు అపార్థాలు తొలగిపోయి దగ్గరవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, మీకు వ్యాపారం, ఉద్యోగంలో మీ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి ఆర్థికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఇక ఉద్యోగ విషయంలో మీరు ఆత్మవిశ్వాసంతో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. అధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధువులతో ఉన్న విభేదాలు తొలగే అవకాశం ఏర్పడుతుంది. వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కృషి చాలా అవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశం అనేది లభించవచ్చు. కుటుంబం, ఉద్యోగం రెండిటిని సమతుల్యంగా నిర్వహిస్తారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు. చిన్న చిన్న నొప్పులు ఉంటాయి, కానీ మీరు వాటిని పట్టించుకోకుండా ఉంటారు. యోగా, వ్యాయామం చేయడం మరింత మంచిది. అలాగే ఏకాంతంగా కూర్చొని ఓంకారం కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ మీరు పఠించినట్లయితే ఈ నామస్మరణం మీ జీవితానికి ఎంతో శుభం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ మెదడు ఏ విధంగా చురుకుగా ఉండాలో అలా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఎలాంటి వ్యాపారంలో ఉన్నా కూడా అంత మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ కలయిక వారికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది. మీ వృత్తి రంగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి, జీతం పెంపును ఇప్పుడు మంచి అవకాశంగా మారుతుంది. ఆర్థిక వనరులు బలపడతాయి. కొత్త వాహనం లేదా ఆస్తి లేదా ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో సింహరాశి వారికి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. బద్ధకం తొలగిపోతుంది. పనిలో మీ బాధ్యతలు రెట్టింపు పెరుగుతాయి. అలాగే కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి స్నేహితుల సహాయం లేదా మీ బంధువుల సహాయం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి అవకాశాలు ఏర్పడతాయి. కర్కాటకంలో గురువు వ్యయస్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి కొంత గురువు బలం అనేది తగ్గబోతుంది. ఈ రాశి వారికి ఏ పని అయినా కాస్త ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా ఏ పని అయినా విజయం సాధిస్తారు. మీరు ఓర్పుతో, సహనంతో ఉన్నట్లయితే మీరు ఏ పని అయినా ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే వరకు పట్టుదలతో ఉంటారు. కాబట్టి ఈ సమయం మీకు ఆలస్యం అవుతుంది. ఇక ఆరోగ్యం సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంగా కాస్త ఇబ్బందులు పడవచ్చు. మెడ నొప్పులు, తలనొప్పులు, కంటి నొప్పి అనేది ఖచ్చితంగా వస్తుంది. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు పడవచ్చు. కానీ మీరు సకాలంలో ఆహారం తీసుకోవడం లేదా తేలికపాటి ఆహారం తీసుకొని నీరు ఎక్కువగా తాగడం వలన వచ్చే ఇబ్బందులు అనేవి కాస్త తగ్గవచ్చు. వ్యాయామం తప్పకుండా చేయాలి. అలాగే మిశ్రమ గ్రహ సంచారం ఉన్నది కాబట్టి మీరు ఈ సమయంలో ఏదైనా ఓర్పుతో ఉండాల్సి వస్తుంది. సహనంతో ఉండడం వలన మీరు ఏదైనా ఎదురు చూసినట్లయితే అది
ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఏదైనా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలనుకున్నా మీరు సహనంతో ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయవద్దు. ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలంగా ఎక్కువగా లేవు కాబట్టి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడం మరింత మంచిది. ఒకవేళ మీరు అత్యవసర సమయంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే కాస్త ఆలోచించి అగ్రిమెంట్లు పెట్టుకొని సరిగ్గా చదివి సంతకాలు చేయండి. లేదంటే మొదటికే మోసం రావచ్చు. చాలా కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో చాలా సంతోషంగా ఉంటారు, కానీ మీ వెనుక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడతారు. కాబట్టి బంధువులలో ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని వారితో మీరు ఏదైనా మాట్లాడవచ్చు. లేదంటే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువులతో ఎవరితో వ్యాపారం చేయకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని మొదటికే మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురవుతున్నాయి కాబట్టి ఆలస్యం అవడం అనేవి జరుగుతాయి. కాబట్టి మీరు ఇలాంటి విషయాలలో పరిహారం ఒకటి ఉంటుంది. దైవబలం మీకు ఎక్కువగా సపోర్ట్ ఉండాలి. కాబట్టి మీరు ఏమి చేయాలి, ఎలాంటి పరిహారం చేస్తే మీకు ఎలాంటి ఆటంకాలు తొలగిపోతాయి, వాటిని దాటగలుగుతారు అనే విషయాలు తెలుసుకుందాం. మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఓంకారం అనేది కాస్త సమయం కేటాయించుకొని పఠించండి. ఇలా చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. అప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. కానీ ఈ 2 రోజుల్లో మాత్రం కాస్త దూరంగా ఉండడం మరింత మంచిది. ఎందుకంటే మీరు మంచి చేయడానికి వెళ్తారు, కానీ మీపై నిందలు రావడానికి, నిందలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీకు ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాలలో మధ్యవర్తిగా అస్సలు వెళ్ళకండి. అది బంధువులకైనా స్నేహితులకైనా మరెవరికైనా ఈ 2 రోజుల్లో అసలు వెళ్ళకపోవడమే మరింత మంచిది. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దైవబలం అనేది మీకు తోడుంటుంది. ఆ ఈశ్వరునికి మీరు ఈ రోజున నల్ల ద్రాక్షలతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన మీకు ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి మీకు సహనం అనేది ఆ ఈశ్వరుడు ఇస్తాడు. అలాగే కష్టాలకు దూరం అవ్వడానికి ప్రయత్నిస్తాడు. వివాహం కాని వారికి సంబంధాలు వస్తాయి, కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా తొందరపడి వివాహం కుదిరించుకున్నట్లయితే మీకు ముఖ్యంగా కొన్ని రోజుల పాటు కాస్త అనుకూలత అనేది తగ్గవచ్చు. కాబట్టి ఈ మధ్యలో మీరు కొన్ని రోజుల పాటు వివాహ సంబంధాలకు వెళ్ళకపోవడమే మరింత మంచిది. అలాగే ఓర్పుతో సహనంతో ఏదైనా సాధించగలుగుతారు. దైవబలం మీకు తోడుండగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు ఓర్పుతో ఉన్నట్లయితే వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి.